హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను మీకు ఈరోజు నుంచి తెలుగు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్లో కొన్ని మంచి మంచి సూక్తులు, మంచి మాటలు, ఇంగ్లీష్ వెకాబులరీ అంటారు. తెలుగులో తెలిసినన్ని పదాలు ఇంగ్లీష్లో మీకు తెలియకపోవడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. ఇంకొకటి, పక్కనాన్ని చూసి భయపడతారు, నేను ఇంగ్లీష్ మాట్లాడితే వాడు కామెంట్ చేస్తాడేమో అని. మీరు మాట్లాడేది తప్పేమో అని భయపడతారు. మీకు ఆ భయం పోగొట్టేసేసి మీలో ఉన్నటువంటి మంచి తెలివితేటలు బయటికి తీసుకురావాలి. నా కోరిక అది. మీరు చక్కగా మాట్లాడాలి, ఫ్రీగా ఎవరితో అయినా చక్కగా రాయాలి, చదవాలి, మంచి స్థాయిలోకి వెళ్ళాలి. మీకు మంచి మంచి మాటలు ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్తో ఒక 4-5 రోజులు చిన్న షార్ట్ ఫామ్లో పెడదామని షార్ట్ వీడియో తీయబోతున్నాను ఇప్పుడు నేను మీకు. వీటిని ఇంగ్లీష్లో ప్రోవెబ్స్ అంటారు, తెలుగులో సామెతలు లేదా లోకోక్తులు అని కూడా అంటారనమాట. మొట్టమొదటిది, మిడిమిడి జ్ఞానం చాలా హానికరం. మిడిమిడి జ్ఞానం చాలా హానికరం. ఇంగ్లీష్లో ఎ లిటిల్ లెర్నింగ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. చక్కగా పిల్లలు బుక్లో నోట్ చేసుకుంటే మీకు ఫర్దర్గా చాలా ఉపయోగపడతాయి ఈ ప్రోవెబ్స్ అనేటువంటివి. ఫస్ట్ది, మిడిమిడి జ్ఞానం చాలా హానికరం. ఎ లిటిల్ లెర్నింగ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. స్థిరత్వం లేని వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేడు. స్థిరత్వం లేని వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేరు. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఎ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఎ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. సరైన సమయంలో తీసుకునే చర్య మనల్ని నాశనాన్ని నుండి కాపాడుతుంది. సరైన సమయంలో తీసుకునే చర్య మనల్ని నాశనాన్ని నుండి కాపాడుతుంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ప్రశాంతమైన మనసు కలిగి ఉంటాడు. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రశాంతమైన మనసు కలిగి ఉంటాడు. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అది చిన్న రంధ్రమైనా సరే పెద్ద నౌకను ముంచేస్తుంది. అతి చిన్న రంధ్రమైనా సరే పెద్ద నౌకను ముంచేస్తుంది. ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్. A small leak will sink a great ship. చనిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న గార్ధబమే నయము. పనికిరాని ఘనమైన దానికన్నా పనికి వచ్చే అతి సామాన్యమైనదే చాలా నయము. ఈ రెండు తెలుగు వాక్యాలకి ఇంగ్లీష్లో ఒకటే ఉంటుంది. తెలుగులో రెండు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. చనిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న గార్ధబమే నయము. పనికిరాని ఘనమైన దానికన్నా పనికి వచ్చే అతి సామాన్యమైనది చాలా నయము. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏ లైవ్ యాస్ ఈజ్ బెటర్ దెన్ ఏ డెడ్ లయన్. ఏ లైవ్ యాస్ ఈజ్ బెటర్ దెన్ ఏ డెడ్ లయన్. నెక్స్ట్ వన్, ఎంతో బుద్ధి కుశలత నైపుణ్యము ఈ ప్రపంచంలో వృధాగా పోతుంది. ఎంతో బుద్ధి కుశలత నైపుణ్యము ఈ ప్రపంచంలో వృధాగా పోతుంది. ఎ గ్రేట్ డీల్ ఆఫ్ టాలెంట్ ఈజ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. ఎ గ్రేట్ డీల్ ఆఫ్ టాలెంట్ వాజ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. ఒక మహానగరం ఎంతో వైవిధ్యం గల జీవితాన్ని అవ్యయనం చేసే కేంద్రము. ఒక మహానగరం ఎంతో వైవిధ్యం గల జీవితాన్ని అవ్యవనం చేసే కేంద్రము. ఎ గ్రేట్ సిటీ ఈజ్ ద స్కూల్ ఫర్ స్టడీయింగ్ లైఫ్. ఎ గ్రేట్ సిటీ ఈజ్ ద స్కూల్ ఫర్ స్టడీయింగ్ లైఫ్. జేబులో ఉన్న కాసు కన్నా రాజస్థానంలోని స్నేహితుడు చాలా నయము. జేబులో ఉన్న కాసు కన్నా రాజస్థానంలోని స్నేహితుడు చాలా నయము. ఏ ఫ్రెండ్ ఇన్ ద కోర్ట్ ఈజ్ బెటర్ దాన్ ఏ పెన్నీ ఇన్ ద పర్స్. ఏ ఫ్రెండ్ ఇన్ ద
కోర్ట్ ఈజ్ బెటర్ దాన్ ఏ పెన్నీ ఇన్ ద పర్స్. పిరికివాడు అనుక్షణం మరణిస్తూనే ఉంటాడు, కానీ ధీరుడు ఒక్కసారే మరణిస్తాడు. పిరికివాడు అనుక్షణం మరణిస్తూనే ఉంటాడు, కానీ ధీరుడు ఒక్కసారే మరణిస్తాడు. ఏ కవర్డ్ డైస్ మెనీ టైమ్స్ బట్ ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్. ఏ కవర్డ్ డైస్ మెనీ టైమ్స్ బట్ ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్. పిల్లలు, మీకు నేను ఎందుకు చెప్తున్నానో ప్రతిరోజు అర్థం చేసుకోండి. చక్కగా ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తూ యూట్యూబ్లో వచ్చేటువంటి ఇంగ్లీష్లో కూడా గ్రామర్లో కూడా గూగుల్లో వచ్చేటువంటి గ్రామర్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నా దగ్గరికి కేజీ నుంచి పీజీ వరకు పిల్లలు వస్తున్నారు ట్యూషన్కి కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కానీ. ఇంకా వాళ్ళకి ఏదో రకరకాల అవసరాలుండి పనులుండి వాళ్ళే చూపిస్తున్నారు, అమ్మ ఇదిగో గూగుల్లో దీని ఆన్సర్ తప్పు ఉందమ్మా, ఇదిగో యూట్యూబ్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే ఇది తప్పు ఉందమ్మా, గ్రామర్ బుక్స్లో మేము చూస్తే కరెక్ట్గా దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నారు. మీకు చక్కగా తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడతారో అలా స్పష్టంగా ఇంగ్లీష్ నేర్పాలి. మీలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాలి, మీలో ఉన్నటువంటి అతీతమైన శక్తుల్ని బయటకు తీసుకురావాలి. ఇలాంటి ఆలోచనతోనే నేను మీకు ఈ ఛానల్ మొదలుపెట్టాను. చక్కగా అందరూ కూడాను పాటిస్తారని, వీటిని ఆచరిస్తారని, మంచి స్థాయిలోకి ఆ అమ్మవారి ఆశీస్సులతో వెళ్తారని నిండు మనసుతో కోరుకుంటూ మీ మాధవి.